నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణంలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో 420 హామీలే తప్ప అభివృద్ధి ఎక్కడ కనరావడం లేదని మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జావాజీ రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఉచిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ గ్రామాల రైతులకు ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తు కోటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం జరిగిందని, 13 వార్డుల్లో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పాలనలో నరకం చూస్తున్నామని, కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది కూడా లేదని, తమ ఓటు బ్యాంకు ద్వారా కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. నేను మీ జవాజీ రామస్వామిని 13వ వార్డ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చింది. అట్లాగే నన్ను ఆశీర్వదించి 13వ వార్డు ప్రజలందరూ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి గడప గడపన అక్కకు, చెల్లెలకి, అన్నకి, తమ్మునికి ప్రతి ఒక్కరికి నేను నా కాలిన సమస్యలు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి మీ కాలిన సమస్యలు ఏమిటి ఏ కథ అనేది ఇంతకుముందు ఈ 2 ఏళ్ళ నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పనులు జరిగినాయి. 2 ఏళ్ల సంది ఇంతవరకు ఇంతకుముందు వేసిన రోడ్లే తప్ప బీఆర్ఎస్ పార్టీ జరిగిన పనులే తప్ప 2 ఏళ్ల గవర్నమెంట్ ప్రభుత్వం వల్ల ఇంతవరకు ఒక్కటి కూడా పనులు జరగలేదు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రభుత్వం చేసినవి మాత్రమే వచ్చినాయి. తర్వాత అప్పుడు అవే తీసుకుపోయి ఇంకా ఈడ చేసిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, గడప గడపకు తెలుసు. నేను ఆల్రెడీ పోయిన ప్రతి ఒక్క గడప గడప పోయి అక్కని, చెల్లెని, అమ్మని అందరు అడిగినా. నేను ఏమంటే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నాను, నాయన నాకు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన సాయం తప్ప ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక్క సాయం కూడా అంత లేదు ఇంతవరకు కూడా నాకు అని ప్రతి ఒక్కరు అక్క, చెల్లె, తమ్ముడు ఎవరు చూసినా ప్రతి ఒక్క ఇంట్లో ఇదే మాట చెప్తాను తప్ప వేరే మాట ఏం చెప్తలేదు. కానీ అందుకోసమే ఇంతకుముందు అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసినాం. అది మాకు మేము గడ్డి తిన్నామా ఏం తిన్నా నాకు తెలియదు. అది ఒకటి తప్పు జరిగిపోయింది. అదే తప్పు ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీ ఓట్ చేస్తాను. ప్రతి ఒక్కరు గడప గడప చెప్పి నాకు భారీ మెజార్టీతో బ్రహ్మరథం పడతారని నాకు అది చేస్తున్నారు. అసలు నాకు ఇదే చాలా సంతోషం. నాకు టికెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది. 8 గంటల నుండి 5 గంటల వరకు. మరి 13వ వార్డు అభ్యర్థిగా మరి రామస్వామి గారిని మరి పార్టీ ప్రకటించడం జరిగింది అధిష్టానం. మరి ఇక్కడ రామస్వామి 13వ అభ్యర్థిగా మరి ఇక 4-5 రోజుల ప్రచార భాగంలో చూస్తే మరి ప్రతి వార్డులో కూడా రామస్వామికి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా అందరికీ మరి అనుసంధానంగా మరి రిలేషన్షిప్ బాగుంది. ఈ వార్డులో కూడా దాదాపు గతంలో నుండి 20-30 సంవత్సరాలు ఇక్కడే ఈ వార్డుకు పుట్టి పెరిగి ఈ వార్డులోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సంబంధాలు ఉన్నవి. మరి వార్డు అందుకే రామస్వామి గారిని ఇక్కడ బీసీ అభ్యర్థిగా మరి నియమించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. మరి ప్రచారం కూడా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఖచ్చితంగా ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు రామస్వామి. మరి వార్డులో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న ప్రచార భాగంలోనే మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ కొంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 90% అయినాయి. అక్కడక్కడ కూడా కాని పనులు ఉన్నవి. అవి కూడా తీసుకొని రామస్వామి మరి ఏదున్నా కానీ ప్రతి రోడ్డు కానీ, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి మనిషికి పింఛన్స్ కానివ్వండి, ఏదున్నా చేయడానికి మరి పార్టీ తరఫుకి వెళ్ళి మరి అభ్యర్థిని నియమించడం జరిగింది. ప్రజలతో కూడా మమేకమై రోజు అందరికంటే కూడా ప్రచార భాగంలో ముందుండి ఈరోజు దాదాపు అందులో 13వ వార్డు కూడా నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 3-4 రోజుల నుండి మేము ఇక్కడనే ప్రతి గడపకు పోయి, ఇంటింటికి పోయి మరి అభ్యర్థిగా మరి రామస్వామి ప్రతి ఇంటికి పోయి వారితో పాటు కూడా నేను పోయి మరి ప్రతి ఓటర్ని కూడా కలవడం జరిగింది. ప్రతి ఇంటింటికి గడపకు పోయి మరి టీఆర్ఎస్ పార్టీలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేసిన రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, మరి ఈ కళ్యాణ లక్ష్మి అని ఇలాంటి కార్యక్రమంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి గడపకు చెప్పుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామన్న పనులు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చేయలేకపోయింది. ఎమ్మెల్యే గారు కలిసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఏం కల్వకుర్తిలో ఎలాంటి అభివృద్ధి లేకుండా టీఆర్ఎస్ ఇచ్చిన పాత నిధులతోనే కొంత కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం చేయడం జరిగింది.
కాబట్టి మరి మా అధిష్టానం కూడా ఖచ్చితంగా 13వ వార్డు అభ్యర్థిగా రామస్వామిని అత్యధిక మెజార్టీలో ప్రజలు కూడా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు ఖచ్చితంగా మంచి వ్యక్తి అని చెప్పేసి ఏ ఇంటికి పోయినా కానీ ఒక మంచి పేరు ఉంది రామస్వామికి. అయితే ప్రతి ఇంటికి పోయినా కానీ రామస్వామి నీవా అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళకు మంగళారతులు బట్టి నీరాజనాలు చేస్తూ వాళ్లకు మరి స్వాగతం పలుకుతూ మరి వారికి అత్యధిక మెజార్టీ 13వ వార్డు గెలిపించడానికి ఈ వార్డు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 13వ వార్డు అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నినమన్న తిరుగుతే కూడా మాకు ఆ సమాచారం అందింది. కాబట్టి మేము కూడా ఈ 2 రోజులు కష్టపడి ప్రతి ఓటర్ను బూత్ దగ్గర తీసుకుపోయి ఓటు వేయించే బాధ్యత మా కార్యకర్తలు మా అభ్యర్థి కూడా రేపు ఎల్లుండి ఉంది కాబట్టి ప్రతి ఓటర్ను తీసుకొని పోయి బూత్లో ఓటు వేయించడానికి ప్రయత్నం చేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నాను. మరి జై తెలంగాణ, జై జై తెలంగాణ.